ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటకు లోబడినప్పుడు దయాప్రాప్తురాలైంది. బలి అర్పణ కంటే లోబడుట అనేది చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, పరీక్షించుకోండి. దేవుని వాక్యానికి లోబడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక, బలపరచునుగాక. నయమాన్ని స్వస్థపరిచిన ప్రభువే మిమ్ములను మీ కుటుంబాలను ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా స్వస్థతనిచ్చి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి, నీ వాక్యమునకు లోబడినప్పుడు గాయమైనటువంటి అన్యుడు కూడా స్వస్థత నొందాడు. నీ దాసుడు చెప్పిన మాటకు విధేయులైనప్పుడు 7 మార్లు మునగమని చెప్పావు. ఎదురు చెప్పకుండా వెళ్ళి దానికి లోబడినప్పుడు అతను మేలు పొందగలిగాడు. నీ వాక్యమునకు లోబడుట అది మాకు ఆశీర్వాదం. నీ వాక్యానికి విధేయులవ్వడం వలన అది మాకు మేలు కలుగుతుంది. ఆ విషయాన్ని గుర్తించి నీ వాక్యానికి లోబడే మంచి మనసు మాకందరికీ దయచేయండి. నీ బిడ్డలకు ఎవరైతే లోబడి ప్రార్థిస్తున్నారో వారికి వెంటనే స్వస్థత కలుగునుగాక, విడుదల వచ్చునుగాక, సమాధానం కలుగునుగాక. ఆమెన్. యేసు అధికారం గల నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. నీ కొరకు కార్యములను చేయలేనిదా, భీకరుని బాహుబలము తక్కువైనదా, నీ కొరకు